వెల్కమ్ టు పండగ చేసుకో. ఎక్కడైతే ఆడవాళ్ళని పూజిస్తారో అక్కడ దేవతలు ఉంటారు. ఎక్కడైతే పండగ చేసుకో జరుగుతుందో అక్కడ మా ఆడవాళ్ళు ఉంటారు. స్త్రీలని గౌరవించడం మన సాంప్రదాయం. అలా గౌరవించి స్త్రీలకి లక్కును కిక్కును పంచడం మా పండగ చేసుకో సాంప్రదాయం. మరి ఈరోజు మా స్త్రీలకి లక్కు కిక్కు పంచడానికి మనం ఉన్నాము పరిగిలో. ఏంటి లేడీస్ బాగా ఎనర్జీగా ఉన్నారు, ఎందుకని? నాకు తెలుసు, నేను వచ్చాను కాబట్టి మీరు ఎనర్జెటిక్ గా ఉన్నారు. కానీ ఈరోజు ఇంకొంచెం ఏదో స్పెషల్ గా అనిపించింది నాకు. అదేంటో నేను మీకు చెప్తాను. ఓకే, ఈ రోజు ఇక్కడికి మన పరిగి నియోజకవర్గం ఎమ్మెల్యే గారు మహేష్ రెడ్డి గారి శ్రీమతి ప్రతిమ గారు విచ్చేశారు. మీ అందరి కరతాళ ధ్వనులతో ఆవిడకి స్వాగతం పలుకుదాం. వెల్కమ్ మ్యామ్. హాయ్ ప్రతిమ గారు, ఎలా ఉన్నారు? చాలా బాగున్నామండి. చెప్పండి, మా పండుగ చేసుకో గురించి కొన్ని మాటలు మేము వినాలనుకుంటున్నాం. మా పరిగి లేడీస్ యాక్చువల్గా చాలా ఎనర్జెటిక్ గా ఉంటారు. ప్రతి ఒక్క ప్రోగ్రామ్ లో కూడా చాలా ఎనర్జెటిక్ గా కాంపిటేటివ్ ఇస్తారు. యాక్చువల్ గా ఇంకా చెప్పాలంటే మా లేడీస్ లో ఉన్న ఎనర్జీ అయితే ఎవరికి లేదు అనొచ్చు. మేము కూడా చాలా ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తాము, చానిట్లో మేము కూడా పార్టిసిపేట్ చేస్తాము. ఇప్పుడు కూడా మీ ప్రోగ్రామ్ చూసుకుంటూ నేను ఇప్పుడు చాలా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ. మరి ఆలస్యం చేయకుండా ముందుగా పండగ చేసుకోలో ఆడేద్దాం. లెవెల్ 1 ఆడడానికి 2+2 నలుగురు కావాలి. ఆ నలుగురు పార్టిసిపెంట్స్ ఇక్కడ రెడీగా ఉన్నారు. వెల్కమ్. మిమ్మల్ని చూస్తుంటే నాకు భయం వేస్తుందండి. మీరేమన్నా పరిగెట్టుకుంటూ వచ్చి నా సంఖ్య ఎక్కుతారేమో అని. అంత ఎనర్జెటిక్ గా ఉన్నారు మీరు. కాదు, ఎంత సంతోషం ఇట్లా మీ దగ్గరికి రావడం, ఇట్లా ప్రోగ్రామ్ లో పాల్గొనడం అని. మాకు ఆనందం అర్థమైంది. మీ పేరు చెప్పండి. ప్రసన్న లక్ష్మి. ప్రసన్న లక్ష్మి గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్, మెడికల్ షాప్. మా ఆయనతో పాటు నేను కూడా కొంచెం చూసుకుంటాను. ఓహో, అద్భుతం. చాలా అందంగా తయారై వచ్చారు. ఆ ఎక్సైట్మెంట్ లో ఆనందంలో ఇంకా అందంగా కనిపిస్తున్నారు. చెప్పండి, మీ హాబీస్ ఏంటి? టీవీ చూడడం, డాన్స్. డాన్స్ కూడా చేస్తారా? కొంచెం లైట్ గా, ఎక్కువలే, కొంచెం లైట్ గా. హాయ్. హాయ్ అండి. మీ పేరు? శోభ అండి. శోభ గారు ఏం చేస్తూ ఉంటారు? హోమ్ మినిస్టర్ అండి. హోమ్ మినిస్టరా? అవునండి. ఏంటి హోమ్ మినిస్టర్ అంటే? ఇందాక మన ఎమ్మెల్యే గారు శ్రీమతి గారు వచ్చారు, అప్పుడు చెప్పలేదే? హోమ్ మినిస్టర్ అండి నేను. మినిస్టర్ అంటే వాళ్ళ ఇంటికే మినిస్టర్ అండి. అబ్బో, సరే. ఇంట్లో ఏం చేస్తుంటారు? కూర్చుంటానండి, హాయిగా పేపర్ చదువుకుంటాను. మరి పనులు ఎవరు చేస్తారు? తెచ్చుకొని తింటామండి బయట నుంచి. శోభా గారిని అందరూ ఇన్స్పిరేషన్ గా తీసుకుని ఇంట్లో గ్యాస్ స్టవ్ అవి ఇంకా ఆన్ చేయకుండా అన్ని కట్టేసి రోజు బయట నుంచి తెచ్చుకోండి. ఓకే, చెప్పండి, మీ పేరు? నా పేరు సౌమ్య. మీరు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నారు. అప్పటి నుండి చెప్దామంటే అసలు ఛాన్స్ ఇవ్వట్లేదు. అబ్బో, థ్యాంక్ యూ సో మచ్ సౌమ్య గారు. సౌమ్య గారు, జనరల్ గా ఇక్కడ దిష్టి తగలకుండా మనం మచ్చ పెట్టుకుంటాము, కానీ మీకు అలా దేవుడు ఇచ్చేసాడేంటండి? ఎంత అందంగా ఉందో. థ్యాంక్ యూ. మీ వారు ఏం చేస్తూ ఉంటారు? మా ఆయన సాఫ్ట్వేర్. ఎప్పుడన్నా చెప్పారా? చెప్పలేదు. మీ పేరు? సంపూర్ణ. సంపూర్ణ గారు ఏం చేస్తూ ఉంటారు? హౌస్ వైఫ్. చెప్పండి, మీ హాబీస్ ఏంటి? మా హాబీస్ ఇంట్లో వంట చేసి అందరినీ హ్యాపీగా ఉంచడం. వెరీ నైస్ అండి, వెరీ నైస్. ఐ లైక్ ఇట్. థ్యాంక్ యూ. మరి ఇప్పుడు మీతో గేమ్ ఆడేద్దాం. గేమ్ కి కావాల్సిన ప్రాపర్టీస్ చూద్దాం. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. ఆ క్వశ్చన్ పూర్తయిన వెంటనే ఒక పాట ప్లే అవుతుంది. పాట ప్లే అయినప్పుడు మీరు జంటలుగా తిరుగుతూ ఉంటారు. పాట ఆగిన వెంటనే జంటలుగా పరిగెట్టుకుంటూ వెళ్ళి బాల్ తీసుకుని జంటలుగా పరిగెట్టుకుంటూ వచ్చి నాకు బాల్ ఇచ్చి ఎవరైతే ముందొస్తారో, ఎవరైతే బాల్ తీసుకొస్తారో వాళ్ళు సమాధానం చెప్పాలి. ఇందులో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, ఎలాంటి సందర్భంలోనూ జంట విడిపోకూడదు. జంట గనక విడిపోతే డిస్క్వాలిఫై. మీ మొదటి ప్రశ్న, తినకపోయినా బాగుంటాను కానీ నీళ్లు తగిలితే మాత్రం పోతాను, నేనెవర్ని?
సమాధానం ప్లీజ్. ఒకసారి క్లూ ఇవ్వండి. క్లూస్ ఉండవండి, మీరు గెస్ట్ చేయండి. లైట్ అండి. లైటా? అవునండి. నేను పైకి చూస్తే లైట్, ఒకవేళ కిందకి చూస్తుంటే భూమి అనేవారా? 4 3 2 క్లూ అండి. 1 క్లూ ట్రై చేస్తారా? మీ ఇద్దరికి కలిపి ఒక క్లూ ఇస్తాను, ఎవరు ఫస్ట్ చెప్తే వాళ్ళకే పాయింట్. ఇది రవితేజ గారి సినిమా పేరు. ఈ పేరుతో రవితేజ గారి సినిమా ఉంది. నిప్పు 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 ఇస్ ద రైట్ ఆన్సర్. మీ రెండో ప్రశ్న, మీ అమ్మకి అమ్మ కొడుకు, చెల్లెలి భర్త, అల్లుడి కొడుకు, మీకేమవుతాడు? వెళ్ళండి 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 వెళ్ళండి. మీరు వెళ్ళే హుషారు జోరు చూస్తుంటే మీకు పాయింట్స్ వచ్చేస్తాయి అనిపిస్తుంది. ఇప్పుడు మాత్రం మీకు పాయింట్ రావాలి. కరెక్ట్ గా ఆన్సర్ చెప్పండి. ఇప్పుడు బావమరిది. బావమరిదా? మేడం మీరు చెప్పండి. మనమడి. ఈవిడ బావమరిది, ఆవిడ మనవడు, ఏదో ఒకటి వేసేద్దాం తగులిద్ది కదా అని. ఓకే, మీరు ఇలా హోల్డ్ అవ్వండి, చూద్దాం టీమ్ బి ఏమనుకుంటున్నారో. బావ కాదు మనవడు కాదంటే కొడుకు ఉండొచ్చు మేబీ. కొడుకు అనుకుంటున్నారు మీరు. అది టీమ్ బి చెప్పిన సమాధానం కరెక్ట్, కొడుకు. మీ మూడో ప్రశ్న, అచ్చు గుద్దినట్టు సగం యాపిల్ లా కనిపించేది ఏది? హలో హలో, అది దౌర్జన్యం, అది దౌర్జన్యం అండి, వదలండి. బాల్ తీసుకొచ్చిన క్వశ్చన్ కి సమాధానం కరెక్ట్ గా చెప్పరు. బాల్ అన్నా తెద్దామనా లేకపోతే ఏంటి? బాల్ అన్నా తెద్దాం. బాల్ అన్నా తెద్దామనా? అది నచ్చింది నాకు. అర్రే కాదండి, వాళ్ళు తీసుకున్న బాల్ అట్లా దౌర్జన్యంతో లాక్కోవడం తీసుకోవాలని చెప్పిండ్రండి, గట్టిగా గుంజాలని. గట్టిగా గుంజడం తీసుకునేటప్పుడు, తీసుకున్న వాళ్ళ చేతిలో నుంచి కాదు. అమ్మో అమ్మో అమ్మో, కొంతలో ఏం జరిగేదో. చెప్పండి సమాధానం. చందమామ. చందమామ. హాఫ్ మూన్. హాఫ్ మూనా? రాదు. మేబీ పరిగిలో అలా కనిపిస్తారేమో అండి, మా ఊర్లో అలా ఉండడు చందమామ. ఇంకేమైనా గెస్ట్ చేయండి. సగం యాపిలే కనిపిస్తుంది సేమ్ గా. ఏ ఇంటెలిజెంట్ బ్రెయిన్, రైట్ ఆన్సర్. మరి టీమ్ బి కి 3 పాయింట్స్. ఓవరాల్ గా 5 అడుగుతాం, కానీ ముందే 3 వరుసగా వీళ్ళు గెలిచేశారు కాబట్టి ఇంకో 2 అడగాల్సిన అవసరం లేదు. ఇంతటితో రౌండ్ ముగిసింది. టీమ్ బి లీడ్ లో ఉండి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. కంగ్రాట్స్. ఈ రోజు ఏ ముహూర్తాన మీరు ఇక్కడికి వచ్చారో కానీ లక్ బీభత్సంగా కలిసి వచ్చింది. వాళ్ళు కష్టపడి బాల్ తీసుకురావడం ఏంటి, మీరు లక్కీ జోన్ లోకి రావడం ఏంటి? అంతా మీరు వచ్చిన మహిమ, మిమ్మల్ని మేము చూసిన మహిమ అంతే. అబ్బాబా, థ్యాంక్ యూ. లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 2600 రూపాయలు. ఇప్పుడు ఆడేద్దాం ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ ఆడడానికి నాకు 6 మంది కావాలి. మీరు సెలెక్ట్ అవ్వాలి అంటే సెల్ఫీలు దిగాలి. ఓకే, ఎవరైతే బాగా ఫోన్ ఉన్నట్టు ఊహించుకుని క్రేజీగా సెల్ఫీలు దిగుతారో వాళ్ళల్లో నుంచి 6 మందిని నేను సెలెక్ట్ చేస్తా. రెడీ, 3 2 1 గో. చాక్లెట్ చిన్నదే, జూలియట్ పిల్లదే, మాగినట్టు కళ్ళతోటి లాగేస్తున్నదే. మనసుకు మనసిలా ఫ్రెండ్ అవుతున్నది, నీకు నాకు ప్రేమలో కన్నా కమ్మంది ఆల్రెడీ. మెహు తెరా సెల్ఫీ రాజా. చెప్పండి మీ పేరు? అనిత. అనిత. ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. అనిత గారు ఎలా ఉన్నారు? బాగున్నాను. మీ హాబీస్ ఏంటి? టీవీ చూడడం, పండగ చేసుకో ప్రోగ్రామ్ చూడడం. థ్యాంక్ యూ థ్యాంక్ యూ.
హాయ్ మీ పేరు? సుజాత సుజాత గారు ఏం చేస్తుంటారు? హౌస్ వైఫ్. హాయ్. హాయ్ మీ పేరు? కృష్ణవేణి. కృష్ణవేణి గారు మీ హాబీస్ ఏంటి? ఇలాంటి బొమ్మలు తయారు చేస్తాను అవునా? పేపర్ తో. వావ్, ఎక్సలెంట్ అండి. దట్స్ అ నైస్ హాబీ. హాయ్. హాయ్ మీ పేరు? వర్షిని, వర్షిని ఏం చేస్తుంటావమ్మా? 9th క్లాస్. 9th క్లాస్. ఓకే. హాయ్. హాయ్ మీ పేరు? హారిక, హారిక ఏం చేస్తుంటావు? హౌస్ వైఫ్. మీ పేరు? రవలి, రవళి ఏం చేస్తుంటావు? డిగ్రీ సెకండ్ ఇయర్. నీ హాబీస్ ఏంటి? డాన్సింగ్, పెయింటింగ్, డ్రాయింగ్. వావ్, అవునా? సరే, మరి మీకు మంచి గేమ్ ఉంది, మెంటల్ కమ్ ఫిజికల్ ఎక్సర్సైజ్. అదేంటో చెప్పబోయే ముందు ప్రాపర్టీస్ చూద్దాం. నేను ఇప్పుడు గేమ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఇది టిక్ టాక్ టో గేమ్. మీరు ఏం చెయ్యాలంటే ఒక టీం వారు ఒక లైన్ ని పూర్తి చేయాలి, స్ట్రైట్ గా గానీ, అడ్డంగా గానీ, క్రాస్ గా గానీ. ఇంకొక టీం వారు వాళ్ళ లైన్ ని పూర్తి చేస్తూ పక్క వాళ్ళది పూర్తి అవ్వకుండా ఆపాలి. ఓకే? ఎప్పుడైతే లైన్ పూర్తి అయిపోతుందో అప్పుడు పాయింట్. అలా 3 సార్లు ఆడిస్తాం. ఎవరైతే 2 పాయింట్స్ స్కోర్ చేస్తారో వాళ్ళ టీం గెలిచినట్టు. ఓకేనా? వెళ్ళి ఆడి వెనక్కొచ్చి మీ పార్ట్నర్ కి హైఫై ఇచ్చాకే ఇంకొకరు వెళ్ళాలి. ముందే వెళ్ళిపోవడాలు ఇలాంటివి చేయకూడదు, డిస్క్వాలిఫై అవుతుంది. జాగ్రత్తగా ఆడండి. ఆల్ ద వెరీ బెస్ట్. 3, 2, 1 గో. ఎట్టుకొచ్చానే తిరనాళ్ళ కళజోడు ముందే కిర్రాకు నీడు చల్లుకుంటానే మల్లెపూలు లారీలోడు కట్టుకుంటానే నీ మెళ్ళో నాంతాడో అరే అరే అరే, బిట్ట నడుమేమో సిట్టి సిక్కుల బుట్ట ఇందె పెదవేమో అయిపోయింది అయిపోయింది అయిపోయింది. టీమ్ బి రౌండ్ 1 లో పాయింట్ గెలుచుకున్నారు. కంగ్రాట్స్. మీరు ఇంకా కొంచెం ఫాస్ట్ గా, ఇంకా కొంచెం షార్ప్ గా ఆడాలి. వాళ్ళకి ఒక పాయింట్ వచ్చింది, ఇంకా మీకు గెలిచే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ 2 రౌండ్స్ కూడా వరుస పెట్టి మీరు గెలిస్తే మీరు లక్కీ జోన్ కి వెళ్తారు. ఓకే, ఇప్పుడు రౌండ్ 2 ఆడదాం. ఆల్ ది వెరీ బెస్ట్ టు బోత్ ద టీమ్స్. 3, 2, 1 గో. మారు 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 మారులే జోరు 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 జోరులే పైన పైన పడతాయి కింద కింద మందే కొట్టి టీమ్ ఏ కి పాయింట్ ఇప్పుడు. కంగ్రాట్స్. ఇప్పుడు థర్డ్ రౌండ్. ఎవరు గెలిస్తే వాళ్ళదే ఆట. కంగారులో కన్ఫ్యూజ్ అయిపోయి ఏంటేంటో చేసుకోకుండా జాగ్రత్తగా ఆడండి. గుడ్ లక్. 3, 2, 1 గో. ఒరిసుడు పిన్నిసే పిట్ట నడుం చెప్పిసే పట్టుకుంటే పుల్లైసే పెట్టుకుంటా పొక్కిసే మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా మిస్స నా మిస్సమ్మా మిస్స మిస్స మిస్సమ్మా కొల్లగాడు పటాసే ముట్టుకుంటే మటాసే. వెరీ నైస్ అండి. ఇద్దరు పోటా పోటీగా భలే ఆడారు. మరి రౌండ్ 3 లో కూడా పాయింట్ గెలుచుకుని 2 పాయింట్లతో లీడ్ లో ఉండి వెళ్ళిపోతున్నారు లక్కీ జోన్ లోకి. టీమ్ బి, కంగ్రాచులేషన్. కంగ్రాచులేషన్స్, లక్కీ జోన్ లోకి వచ్చేసారు. మరి లక్కీ జోన్ లోకి వచ్చి మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 2800 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇప్పుడు ఆడిద్దాం లెవెల్ 2. లెవెల్ 2 ఆడడానికి 4 కావాలి. ఆ 4 సెలెక్ట్ అవ్వాలంటే మీరందరూ ఏం చేయాలంటే, మేము ఒక పాట ప్లే చేస్తాం, దానికి సెట్ అయ్యేలాగా యాక్ట్ చేయాలి. పాట ప్లీజ్. జన్మని తేలే మరు జన్మని కేలే జతను విడిచావో చితికి పోతానే ప్రియతమా. ఆడేసుకుందాం. ముందుగా ప్రాపర్టీస్ చూద్దాం. మీ గేమ్ ఏంటంటే, టీమ్ లో నుండి ఒకరు ఇటు సైడ్ రింగ్ లో ఉంటారు, ఒకరు అటు సైడ్ రింగ్ లో ఉంటారు. అటు సైడ్ రింగ్ లో ఉన్న వాళ్ళ చేతికి స్టిక్ ఇస్తాం. ఇటు సైడ్ ఉన్న వాళ్ళు బాల్ ని వాళ్ళకి క్యాచ్ చేస్తారు. వాళ్ళేమో ఈ స్టిక్ తో దాన్ని ఆ గోల్ లో కొట్టాలి. ఓకే, అలా 2 టీమ్స్ ఆడేశాక గోల్లో ఎవరైతే ఎక్కువ బాల్స్ ని కొట్టారో వాళ్ళు లక్కీ జోన్ కి వెళ్ళి డబ్బులు గెలుచుకుంటారు. ఓకే, ముందు టీమ్ ఏ ఆడతారా, టీమ్ బి ఆడతారా? ఏ ఆడతారా?
ఎవరు బాల్ వేస్తారో వాళ్ళు అక్కడ, ఎవరు గోల్ కొడతారో వాళ్ళు అక్కడ. రెడీ 3, 2, 1 గో. లైఫ్ అంటే కిందికి కిందికి. let me go round and round నిన్నటికి no rewind let me enjoy every second ఎన్నడు వాడని స్విస్ బ్యాంక్ బ్యాలెన్స్ కాకూడదుగా హ్యాపీనెస్ ఆనందంతో ఫిల్ అయిపోని స్పిల్ అయిపోని నా మనీ పర్స్ no regrets no complaints నా హీరో నేనే రోల్ మోడల్ నేనేలే నా లోకంలో నా మోనార్కల్లే నేనుంటా ఏ బౌండరీ లేని కింగ్డమ్ నాదేలే ఈ ఫ్రీడమ్ నే ఆక్సిజన్ లా పీల్చేస్తా నేను ఫెరారీ చేయండి, బాల్ చేరుకోండి. ఈ స్పీడో మీటర్ నీడలతో 3, 2 టైమ్ అప్ టైమ్ అప్ టైమ్ అప్. మరి టీమ్ ఏ గోల్లో కరెక్ట్ గా వేసిన బాల్స్ ఎన్నో లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8 9. మీ స్కోర్ 9 అమ్మా. మీ టార్గెట్ 10. మీరు 10 బాల్స్ తప్పకుండా గోల్లో వేసి తీరాలి, లేకపోతే గెలవలేరు. ఓకేనా? వచ్చేసేయండి పొజిషన్ లోకి. మీ టార్గెట్ 10. జాగ్రత్తగా బాల్స్ వేస్ట్ చేసుకోకుండా, టైం ఉంది కాబట్టి మెల్లగా ఆడండి. ఆల్ ద బెస్ట్. 3 2 1 గో. అమ్మాయిలు అబ్బాయిలు for each other అబ్బాయిలు అమ్మాయిలు come on come near అదేవిడే చెప్పాడులే we are made for each other solo life అంటే బోరే కదా ఎప్పుడైనా నిరంతరే ఉండాలే కథలో నైనా hey అడమరా ఇద్దరిలో ఏ ఒక్కరు లేకున్నా క్రియేషనే జరిగేనా ప్రపంచమే సున్నా boy needs a girl son a girl needs a boy అబ్బాయిలు అబ్బాయిలు come on come near అదేపుడే చెప్పాడులే we are made for each other అమ్మాయిలు come on near అదేవిడే చెప్పాడులే we are made for each other స్టాప్. అందుకే అప్పుడప్పుడు తినాలమ్మా. దాన్ని పట్టుకోవడానికి శక్తి లేదు, కొట్టడానికి శక్తి లేదు. సరే లెక్క పెడదాం. 1 2 3 4 5 6 7 8. అబ్బా, కనీసం ఒక్కటి పడుంటే టై అన్నా అయ్యేది. పోనీలే, వెరీ నైస్, బాగా ఆడారు. మీ స్కోర్ 8. టీమ్ ఏ గెలిచేశారు కాబట్టి లక్కీ జోన్కి వెళ్ళిపోతున్నారు. కాంగ్రాట్స్. ఇదిగోండి, లక్కీ జోన్ లో మీరు గెలుచుకుంటున్న అమౌంట్ 3,300 రూపాయలు. నీలం ఫ్యాషన్ మాల్ పండగ చేసుకోలో ఇప్పుడు ఆడేద్దాం లాస్ట్ అండ్ ఫైనల్ రౌండ్, ఆడియన్స్ లక్కీ జోన్. ఆడియన్స్ లక్కీ జోన్ లో ఒక్క బెలూన్, ఒక్క లక్కీ మహిళ. ఆవిడ ఎవరు అనేది తెలియాలి అంటే ఈ బెలూన్ ని నేను ఒక చేతికి ఇస్తాను, వాళ్ళు అక్కడ నుంచి పాస్ చేస్తూ ఉంటారు. ఎక్కడైతే పాట ఆగిందో అప్పుడు బెలూన్ ఎవరి చేతిలో ఉందో వాళ్ళకే ఈ బెలూన్ లో ఉన్న డబ్బులు. ఓకే, చూద్దాం మన లాస్ట్ అండ్ ఫైనల్ లక్కీ పర్సన్ ఎవరో. ఈ రోజు మ్యూజిక్. మారు 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 మారులే జోరు 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 జోరులే నిత్య నెల పైన పైన పర్సనయ్యి కింద కింద మందే కొట్టి తప్పాయంట దారులు ఏడా కొట్టి ఆగే పీచే గానా పెట్టి నచ్చు నచ్చే రండి. గిర్రా గిర్రా అరి తిరుగుతాందే బుర్రా. హాయ్ హాయ్, లక్కీ పర్సన్ ఈ రోజు మీరే. మీ పేరు? రాణి అండి. రాణియే అండి మీరు నిజంగా.
లక్కీ జోన్ లో గెలుచుకున్న అమౌంట్ 600 రూపాయలు. కంగ్రాచులేషన్. ఇదండి ఈ రోజు పండగ చేసుకో. రేపటి ఎపిసోడ్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు టాటా బాయ్.